మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మండలంలో మరి 2023-22 కాలంలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులకు మరి బాధితులు ఎవరన్నా బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయించి వస్తే మేము 2023 జూన్ జూలై జనవరి కాలంలో మేము ముఖ్యమంత్రి సహాయ నిధులకు అప్లికేషన్ పెట్టడం జరిగింది. అప్లికేషన్ పెట్టిన తర్వాత డిసెంబర్ తర్వాత గవర్నమెంట్ డిజాల్వ్ అయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మరి ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మంత్రి చాంబర్ నుంచి ఎమ్మెల్యేల చాంబర్ నుంచి తీసుకువచ్చి మరి సీఎంఆర్ఎఫ్ చెక్కుల మీద ఇనిషియల్ పేరుతోటి ఉండడం వలన లబ్ధిదారులకు పోకుండా వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తల ఏజెంట్లల్లా మరి డబ్బులను వాళ్ళ అకౌంట్లలో వేసి వాళ్ళకు కమిషన్లు ఇచ్చి ఈరోజు కొత్తగూడ మండలంలో మిగతా డబ్బులను వీళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక మండల యువజన విభాగం అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి కోనపురం మరి వారు ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఇట్లాంటి చెక్కులను దుర్వినియోగం చేస్తూ మరి ప్రజలను అమాయకమైనటువంటి ఏజెన్సీ గ్రామంలో ఉన్నటువంటి హరిజన గిరిజన ప్రజలను మోసం చేస్తూ మరి ఆ పెద్ద మనిషి కాడికి పోయి బత్తుల సోమయ్య కాడికి పోయి నీ యొక్క అకౌంట్ను మేము 4000 పెన్షన్ కోసము దరఖాస్తు చేస్తాం, మీరు ఇండియన్ బ్యాంక్ వచ్చి సంతకాలు చేయాలని చెప్పేసి ఒక నిరక్షరాస్యుడైన 60 సంవత్సరాల వృద్ధుని తీసుకొచ్చి ఆయన అకౌంట్లో డబ్బులు వేసి సంబంధం లేకుండా 5000 రూపాయలు ఇచ్చి 40,000 రూపాయలను తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు మరి మా కాడ ఆధారాలతో పూర్తిగా మరి మేము మీడియా ముందు పెడతా ఉన్నాము. మరి ఇట్లాంటి నాయకత్వాన్ని ఇట్లాంటి దుర్వినియోగపరిచేటువంటి నాయకత్వాన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు కమిషన్లకు అమ్ముకునేటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి కాంగ్రెస్ మండల పార్టీని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. మీకు అవసరాల కోసం మీ యొక్క ఆర్థిక లబ్ధి కోసం మీరు ఇట్లాంటి కుట్రలకు నిస్సిగ్గుగా దిగజారి ప్రవర్తించడం వెనుక కారణం ఏంది? ఇట్లాంటి నాయకులను యువతను మీరు ఏ మార్గంలో మరి రాజకీయాలు నేర్పాలని మేము ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి పక్షాన్ని అడుగుతా ఉన్నాం. మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా సీతక్క సైన్యంగా సూర్యమన్న సైన్యంగా బినామీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టి మీరు ఈ రకంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు తెచ్చి ఇంకా దుర్వినియోగం చేస్తా ఉన్నారు. మీ కాడ ఇంకా ముఖ్యమంత్రి సాయం వచ్చేటువంటి చెక్కులు ఉన్నాయి. ఆ చెక్కులకు కూడా మళ్ళీ బినామీ పేర్ల మీద మీరే వ్యక్తులను అడుగుతా ఉన్నారు. మరి మీ కమిషన్లు ఇస్తామని అని మా కాడ వాయిస్ రికార్డులతో సహా మరి పూర్తి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మరి ఈ ప్రాంతం నుంచి ములుగు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మంత్రి గారు సీతక్క గారికి కానీ ఈ ప్రభుత్వ పెద్దలకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఏదైతే కోనాపురం బత్తుల సోమయ్య అకౌంట్లో పడ్డటువంటి 40,000 రూపాయలు ఉన్నాయో అవి ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లికేషన్ పెట్టుకోలేదు. ఆ పెద్ద మనిషికి మీరు ఆయన అకౌంట్లో వేసి పెద్ద మనిషిని బదనం చేస్తా ఉన్నారు. మళ్ళీ ఆ అకౌంట్లోకి వెళ్ళి మీరు ప్రశాంత్ రెడ్డి అకౌంట్లోకి మీరు డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఆధారాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఎవరైతే అది బత్తుల సోమయ్యకు ఎదులపల్లి నుంచి మేము 2023లో మరి జనవరి ఫిబ్రవరి మాసంలో మేము అప్లికేషన్ పెట్టినాం. ఆ చెక్కు ఖచ్చితంగా ఎదులపల్లి బొమ్మనమైన సోమయ్యది కాబట్టి అని మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆ లబ్ధిదారుడికి ఆ చెక్కు అందే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కానీ కలెక్టర్ కానీ ఈ సీఎంఆర్ఎఫ్ ఆఫీస్ కూడా మేము ఆధార్ కార్డుతో తీసుకుపోయి వెరిఫికేషన్ తీసుకొని వస్తాము. ఖచ్చితంగా ఆ చెక్కు బత్తుల సోమయ్యది కాదు. కాంగ్రెస్ నాయకులు 40,000 రూపాయలు తీసుకోవడం కరెక్ట్ కాదు. దీని వెనక మరి సీతక్క గారు ఇట్లాంటి నాయకులను పెంచి పోషించుకుంటూ మరి రేవంత్ రెడ్డి మా గవర్నమెంట్ లో అసలే డబ్బులు లేవని చెప్తా ఉన్నాడు. ఒక పక్క వచ్చిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అంటే మిత్రులారా గమనించాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హరిజన గిరిజన పేద ప్రజలు మరి ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి ఏదైతే వేరే రకరకాల బీమార్లకు బారిన పడి వ్యాధుల పాటలు అవుతారో వాళ్ళు 2-3 లక్షల రూపాయలు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టుకొని వారికి ఆరోగ్యశ్రీ రానందున ముఖ్యమంత్రి సహాయ నిధికి రాజకీయ నాయకులను అధికార పార్టీ నాయకులను ఆశ్రయించినప్పుడు వారికి వృత భక్తిగా పూర్తి స్థాయిలో నష్టపోకుండా 2 లక్షలు పెట్టుకుంటే 1 లక్ష పెట్టుకుంటే 20 నుంచి 30,000 50,000 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. మరి అట్లాంటి వాళ్ళని కష్టాల పాలై వాళ్ళ కుటుంబాలు వీధిన పాలు పడకుండా ఎంతో కొంత సహాయ నిధి నుంచి ఆర్థికంగా వచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఈ రోజు సి అంటే కాంగ్రెస్, ఎం అంటే మండల, ఆర్ అంటే రిలీఫ్ ఫండ్, మీ మండల పార్టీ నాయకులకే రిలీఫ్ ఫండ్ గా పనిచేసే పరిస్థితిని ఇవాళ మీరు దుస్థితిని తీసుకొస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఇక్కడ ఉన్న కొత్తగూడ మండలంలో ఉన్నటువంటి మేధావి వర్గం కావచ్చు, నిన్న గొర్రెమేకల సంఘం నుంచి గజ్జరామన్న స్పందించిండు.
ఇంకా రకరకాల ఆదివాసీ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఈ మండల పార్టీ నాయకులు చేసేటువంటి ఇట్లా దిగజారుడు నాయకత్వాన్ని పెంచి పోషించేటువంటి పార్టీని వచ్చే స్థానిక ఎన్నికలలో బొందబెట్టాలనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రజలను కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా. అదే విధంగా వీళ్ళ ఆరాచకాలకు వీరి యొక్క నాణ్యత లేని పనులకు అడ్డగా కొత్తగూడెం మండలం మారిపోయింది. మరి మంత్రి అండదాడలతోటి ఈ రోజు కొత్తగూడెంలో మేము అభివృద్ధి కోసం తెచ్చిన నిధులని చెప్పేసి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల పేరు చెప్పి మరి వచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే సీసీ రోడ్లను మాయం చేసిళ్ళు. సీసీ రోడ్లు పోయకుండానే బిల్లులు ఎత్తి ఆడిట్లలో దొరికినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్ల మీద అధికారులను సస్పెండ్ చేసి తూతు మంత్రంగా రాత్రి రోడ్లు వేసి మీ తప్పులను మళ్ళీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిళ్ళు. మళ్ళీ ఇప్పుడు కూడా అభివృద్ధి పేరు మీద వచ్చినటువంటి అంతర్గత రోడ్లు కావచ్చు, ప్రధాన రహదారులు కావచ్చు, రోడ్లను కూడా నాసి రకమైన పనులు చేసి అధికారుల పర్యవేక్షణ లేకుండా పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ కావచ్చు, ఐటీడీ డిపార్ట్మెంట్లు కావచ్చు, మరి ఆ రోడ్ల మీద కూడా త్వరలో మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, మీరు అభివృద్ధి పేరు మీద చేసేటువంటి కుట్రపూరిత రాజకీయంగా ఆర్థికంగా సంపాదించుకునేటువంటి కార్యక్రమాల మీద కావచ్చు, ఇక నుండి మా మండల పార్టీ ఆధ్వర్యంలో మా గ్రామ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, మా మండల గ్రామ పార్టీ అధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో మేము ఆ సైట్ల మీదకి పోయి కూడా అధికారులను నిలదీసే కార్యక్రమాలు ఉన్నాయి. ఎవరైనా మీడియా మిత్రులు ప్రశ్నిస్తే మీడియాకు ఆంక్షలు పెడతా ఉన్నారు. ఎవరైనా మేధావులు ప్రశ్నిస్తే వారిని లూజ్ పోల్స్ ఎంకులాడి వాళ్ళని వ్యక్తిగతంగా దెబ్బ కొట్టాలని చూస్తా ఉన్నారు. నేరుగా స్వయంగా కొత్తగూడెం మండల హెడ్ క్వార్టర్లోనే ఒక మంత్రి నోట్లోనే విలేకరులు ఎక్కువ చేస్తున్నారు, విలేకరులు పద్ధతిగా ఉండాలి, అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు అనేది పరోక్షంగా మాట్లాడి కూడా బెదిరించినటువంటి సందర్భం ఒక మంత్రిది మనం ఇక్కడ చూసినాం. వీళ్ళ దురాక్రమమా, వీళ్ళ వెకిలి చేష్టలు, ప్రజలకు జరుగుతున్నటువంటి అభివృద్ధి పేరు మీద వీళ్ళు సంపాదించుకునేటువంటి అక్రమ